ప్రబోధ 4. ఉత్తమ జీవికి ఉత్తమ గుణమే సార్థక మార్గము. గడచిన యుగములన్నిటికంటెను ఈ కలియందు వివేకమునకు ఎన్నో సులభ మార్గములున్నవి. వివేకమా, కావలసినంత వెలుగుతూనే ఉన్నది. విద్యయా, అభ్యసించుటకు కావలసినన్ని కళాశాలలున్నవి. ధనమా, కష్టపడి అయినా సంపాదించే సదుపాయములున్నవి. ఇన్ని ఉండియు శాంతి సంతోషములు లేకుండుటకు, ఇన్ని బాధలు పొందుటకు కారణమేమి? మానవ ప్రవర్తన లోపమే కాని వేరు కారణము లేదు. మానవ జన్మము ఉత్కృష్టమైనది. అట్టి పవిత్ర జన్మమును సార్థకము చేసుకొనుటకు పవిత్ర ప్రవర్తనలు ప్రధానము. అట్టి ప్రవర్తనకు గుణము ముఖ్యం. మనుజుడు చనిపోయిన తరువాత కూడా వాని స్వభావము నిలిచియే ఉండును. కాన నడవడి ప్రతి మనుజునకు నిజ బలము. లోకమున చాలా మంది జ్ఞానమునే శక్తి అందురు. కాదు కాదు, గుణమే శక్తి. గుణము లేక జ్ఞానము కుదరదు. నిర్దుష్టమైన గుణము కలిగి ఉండవలెను. చూడుడు, బుద్ధుడు, క్రీస్తు, శంకరాచార్యులు, వివేకానంద ఇట్టి గొప్ప గొప్ప మహనీయులు, ఋషులు, మహాభక్తులు వీరందరూ ఇప్పటి వరకు మానవులకు జ్ఞాపకముండుటకు కారణమేమి? వారి స్వభావములు, గుణములు. గుణము ఎదుట ఏ ధనము, విద్య, పదవులు పనికిరావు. గుణము సువాసన వెదజల్లే పుష్పము వంటిది. ఆ పుష్పము ఎచ్చటనున్నను దాని వాసనను మనం పొందుతున్నాము. లోకమున కొందరు కవులు, మరికొందరు మహాకవులు, ఇంకా ఎందరో విద్వాంసులు, విజ్ఞాన శాస్త్రజ్ఞులు కావచ్చు. కాని గుణము లేనిదే సంఘమున చోటు లేదు. ఇప్పటి సంఘములోన చోటున్న వారికెల్లరకును గుణమున్నదా అని శంకింపవచ్చును. అట్టి గుణములు, అట్టి సంఘములు నేను తెలుపునట్టి గుణములకు అన్వయించవు. అటువంటి గుణములందు క్షణ క్షణమునకు మార్పు వచ్చుతుండును. నిజమైన నిర్దుష్ట గుణము జీవితాంతము వరకు, యుగ యుగముల వరకు అమరమై ఆత్మతో ఉండును. అట్టి అమరగుణములే దయ, దాక్షిణ్యము, ప్రేమ, క్షమాపణ, నిజాయితీ, ఓర్పు. ఇవియే లోకులకు గొప్ప యోగ్యత. అంతేకాని వేరు స్వభావములు ఈ స్థానమునందవు. మనము చేయు పనుల వల్లనే అలవాట్లు కలుగును. అలవాట్ల వల్లనే బుద్ధి స్థిరపడును. మనము యోచించడి ఊహలు, ఉద్దేశ్యములు, చేసేడి పనులు చిత్తమందు బాగుగా ముద్రించబడును. వీటి వల్లనే మానవునకు ప్రపంచ స్పృహ కలుగును. మానవునకు ప్రస్తుత స్థితి పూర్వజన్మ పరిణామమే. ఈ అలవాట్లే మానవుని గుణములను తయారు చేయును. ఎట్టి స్వభావములనైనను ఊహలు, అభ్యాసముల వల్ల మార్చుకొనవచ్చును. చెడ్డవారు ఎల్లప్పుడూ చెడ్డవారుగానే ఉండరు. అంగుళీమాలుడనే బందిపోటు దొంగ బుద్ధుని దర్శన మాత్రమున మంచివాడుగా మారలేదా? రత్నాకరుడనే దొంగ వాల్మీకిగా మారలేదా? అట్టి వారి మానసిక లక్షణములు, ఊహలు మారెను కదా. మానవునకు తన చెడు గుణములు, చెడు ప్రవర్తనలు మార్చుకునే శక్తి వాని వెంటనే ఉండును. నిష్కామ సేవ, వైరాగ్యము, భక్తి, ప్రార్థన, విచారణ కొత్త స్వభావములను నేర్పించును. ఇట్టి స్వభావములు, వీని మార్గములు సులభముగా వ్యాఖ్యానించి లోకమునకు చాటుటకే ఇట్టి ఆధ్యాత్మిక గ్రంథములు, కావ్యములు, పత్రికలు ప్రచురించుట. పేరు ప్రతిష్టలకు కాని, విద్యా కౌశలమును చూపుకొనుటకు కాని, పాండిత్యమును ప్రదర్శించుకొనుటకు కాని కాదు. కేవలం ఒక గ్రంథ పఠనము వల్లనే వివేకము అలవడదు. దీనికి తోడుగా సంఘత్వము కూడా ఉండవలెను. అది లేక ఊరక ప్రొద్దును గడుపుకొనుటకు చదువుతుండినా ఆ భావములను ప్రొద్దుతోనే చేరి వెళ్ళును. తరువాత నీ చెంత నిలుచున్నదేది? గ్రంథపఠన ఏకాగ్రత. లోకమున పుస్తకములు చాలా చౌకైనవి. శాస్త్రములు, గీత, ఉపనిషత్తులు, పురాణములు ఎక్కడ చూసినా సులభంగా దొరుకుతున్నవి. గురువులక కొరత లేదు. శిక్షణ ధారాళముగా, చౌకగా లభ్యమగుతున్నది.
అయితే జ్ఞానామృత సేవనము వలన కలుగు త్రేణుకులు మాత్రం ఏ వైపునా వినిపించటలేదు. కొండలు కొండలుగా పడిన ఈ పుస్తకపు రాసులు చూడ చాలా విచారమగును. పుస్తకముల మీద పైభాగమున గట్టి గుడ్డతో నేయబడిన బైండును దాటి జ్ఞానము వెలుపలకు వచ్చుటలేదు. కామ, క్రోధ, ద్వేష, అహంకారములనే పర్వతముల ఆవలి వైపుననే పరమాత్ముడు దాగి ఉన్నాడు. అటులనే పుస్తకముల రాసుల వెనుకనే జ్ఞానభాస్కరుడు దాగి ఉన్నాడు. ఇట్టి గ్రంథములు దశ దిశలా వ్యాపించి ఉండియు మానవుడు నేటి వరకు సంస్కారము జ్ఞానము లేని వానరుని వలె సర్వత్రా కనిపించుతున్నాడు. లోకములో పెక్కుమందిని పుస్తకములపై నుండి అందమైన బైండింగ్, చక్కని బొమ్మలు ఆకర్షించును. ఇక జ్ఞానమునకేమి కొరత? ఇట్టి క్షణభంగురమైన తృప్తికి చోటిచ్చి పావనమైన కాలమును, పవిత్రమైన జీవితమును పాడు చేసుకున్నట్ట కన్నా చదివినవి, కన్నా విన్న సద్గుణములను వివేక మార్గమున అనుష్ఠించి అందలి ఆనందమును, సత్యమును గ్రహించిన ఎంత ధన్యులు కావచ్చును. అయితే పరమార్థమును పొందగోరువారు మహాత్ముల జీవిత గ్రంథములు, భగవచ్చింతన అభివృద్ధి చేయు గ్రంథములు పఠింపవలయునే కాని తక్కినవన్నీ చదివి చిక్కలు పట్టించుకొనినా ఇందులో ఎవరికి ఏమి ఆనందము, మనసులకి ఏమి శాంతి? ఏమి చేయుచుండినను మానవునకు ఏకాగ్రత ప్రధానం. అట్టి ఏకాగ్రతకు సమదృష్టియే శుభదృష్టి. సింహము ఎంతటి మృగరాజైనను ముందునకు 3 అడుగులు వేసి వెనుకకు తిరిగి చూచుచుండును. ఎందుకట్లు? క్రూర జంతువునకు ఏకాగ్రత ఎట్లు కుదురును? కాకి, పిల్లి, సింహముల కన్నులు ఎల్లప్పుడూ నలువైపులా చూస్తుండును. వాటి చూపులు ఏ వేళలందు బెదురుచూ చెదురుతూ ఉండును. హింసావృత్తి గల ప్రతి ప్రాణి యొక్క స్థితి ఇటులనే ఉండును. మానవుని యందు సౌమ్య దృష్టి రావలేను. ఈ సృష్టి అంతయు కళ్యాణమయము వలె తోచవలెను. మనపై మనకు విశ్వాసం ఉన్నట్లు సర్వ సృష్టి మీద ఉండవలెను. ఇందులో భయమేమున్నది? ప్రకృతిలో చెడు ఏమాత్రమునూ లేదు. చెడుగు ఎక్కడేని ఉన్నచో అది మన దృష్టిలోనే. మన దృష్టిని పట్టే సృష్టి ఉండును. మనము వేసుకున్న కంటి అద్దాల రంగును బట్టి ప్రకృతి రంగులు మారును కదా. సాధనే జీవితమునకు మార్గము. మానవుడు ఎంత ఉత్తమ స్థితికి పోగలడో, ఈ నరదేహమునందు ఎంత శక్తి ఇమిడి ఉన్నదో చూపగల, తెలుపగల మహాత్ములు నాడును నేడును కలరు. మనసు ఎల్లప్పుడూ బయటనే తిరుగుచుండుట, ఇతరులను విమర్శించుట, ఇట్టి వ్యాపారములయందే అది చాలా వ్యర్థమైపోతున్నది. ఇతరుల గుణదోషములను చూచుటలోనే నిమగ్నుడైనా ఇంక ఏకాగ్రత ఎట్లు కుదురును? నా వంటి దేహం కలవారే వీరపురుషులు, నా వంటి దేహము కలవారే మహాపురుషులు. వారే ఇట్టి స్థితికి రాగలిగినప్పుడు నా స్థితి ఇట్లు ఎందుకుండవలెను? ఇతరుల లోపములను వెతికినచో నాకేమి లాభము? నా లోపములు నేనే వెతికి నాకు నేను మనసు స్వాధీనంలో పెట్టుకొనవలెను అనే సంకల్పము స్థిరము చేసుకొనుట మొదటి సాధన. మనము దినమంతయు పనులు చేయుచునే ఉందుము. ఇట్లు దినమంతయు పడుపాట్లలో ఉద్దేశమేమి? ఈ అట్టహాసము, ఈ ఉరుకులు పరుగులు అన్నియూ మన చరమదశ మధురంగా ఉండవలననియే కదా. పగటి యొక్క తుది ఘడియ సాయంకాలమున వచ్చును. పగటి పనులన్నీయూ పవిత్ర భావములతో జరిగిన రాత్రి ప్రార్థన మధురంగా జరుగును. అట్టి సంతృప్త భావము ఏర్పడగానే ఏకాగ్రత పొందుదుము. మానవుడు ఎక్కువ కాలం జీవింపబోడు. ఈ స్వల్పమైన ఆయు ప్రమాణములోనే దివ్య సుఖమును చవిచూడగల సామర్థ్యం వానికున్నది. 2 వ్యక్తులు కేవలం ఒకే ప్రింటులోనే తయారైనట్లుగా ఉందురు. 2 అవయవములు సమానముగానే ఉండును. ఇట్లుండియు ఒకడు దేవతుల్యుడు కావచ్చును, మరొకడు పశుప్రాయుడు కావచ్చును. దీనికి కారణమేమి? ఇరువురిది ఒక మతమే కదా, ఒకే మానవాకారము కదా. పరమేశ్వరునకు ఎందుకు భేదము? కాదు కాదు, ప్రవర్తనను బట్టి ఈ ఇరువురు ఒక జాతి వారని నమ్మలేము. కనుకనే మొదట మానవునికి ప్రవర్తనలు ప్రధానమైనవి. మానవ జీవితము క్షణక్షణము పైకి సాధారణంగా కనిపించుతున్నను నిజమునకు అట్లు కాదు. అందులో గొప్ప అర్థమున్నది. జీవితమంతయు ఒక మహాయజ్ఞ కర్మ. నిద్ర సమాధి. భోగానుభవములు అన్నింటినీ ఈశ్వరార్పణ చేసిపోవు నిద్ర సమాధి కాక మరేమి?
దేహమే నేనను భావం సర్వత్రా వ్యాపించి ఉండుట వల్ల మనుష్యుడు వివేకం లేక దేహపుష్టి కొరకు అనేక సాధనాలు నిర్మించుకును. ఈ దేహము పాతదై జీర్ణమైపోయినను ఏదేని ఒక ఉపాయం చేత దానిని నిలబెట్టుటకు ప్రయత్నించుతుండును. కాని ఎంతకాలం ఈ దేహమనే పైతొడుగును నిలుపగలడు? చనిపోవు వరకే కదా. మృత్యువు యొక్క వారంటు వచ్చిన తరువాత ఒక్క నిమిషమైనా ఉండుటకు వీలగునా? మృత్యువు ఎదుట అన్ని గర్వములు, అన్ని హోదాలు అణగిపోవును. కాన అహర్నిశలు దేహమును గూర్చి యోచించక పరమార్థమును పొందగోరి త్రికరణ శుద్ధిగా సర్వజీవుల కొరకు పాటుపడుటకు ఈ కాయమును కాపాడుకొనవలనే కాని నీవు ఈ దేహమే కావు, ఆత్మవు. తత్వమసి, ఆ ఆత్మస్వరూపం నీవు. ఇది మిక్కిలి ఉన్నతం, పవిత్రము అయిన మహావాక్యం. నాశరహితమైన ఫలమేదో, ఆ లోపల సారమేదో అదే నీవు. ఈ దేహము కంటే భిన్నము, నిష్కళంకము అయిన ఆత్మతత్వమే నీవు. ఆ ఆత్మతత్వ నిమిత్తమే నీకీ శరీరం ప్రాప్తించినది. నీవు ఎల్లప్పుడూ స్థిరముగా నుందువు. ఈ శరీరమును వాహనంగా చేసుకుని వచ్చుట ఎవరిని వారు నాశనం చేసుకున్నటకా? కాదు, ఈ దేహముపై అధికారము వినియోగించి తద్వారా లోక కళ్యాణమును వృద్ధిపరచుట కొరకు. ఈ మహత్తత్వము నిమిత్తము ఈ శరీరమును విసరవలెను. కర్మాచరణకే ఈ దేహము. ఈ దేహము కేవలం నిమిత్తమాత్రమైన సాధనం, ఈశ్వర దత్తమైన ఒక పనిముట్టు. దాని అవసరం తీరిన నాడు దానితో అవసరం లేదు. అట్టి నిజతత్వమును పొందు వరకు దేహమును మాత్రం సర్వ విధాలా కాపాడుకొనవలెను. చలికాలంలో వేసిన దుస్తులు ఎండకాలమున ధరించుమా? అట్టే ప్రపంచ వ్యామోహమనే గాలులు వీచినంత వరకు, ఆ గాలులకు తాళలేనంత వరకు ఈ మలినమైన మందమైన తోలితిత్తులు అవసరం. వాటి గాలి మానవుని మనసునకు కాని, కాయమునకు కాని, వాక్కునకు కాని సోకకుండిన సూక్ష్మదేహమును ధరింతురు. వర్షముతో ఆకాశము, భూమి ఒకదానితో ఒకటి కలిసిపోవును. చూడు, ఆ దృశ్యము ఆనందదాయకం. ఈ సృష్టి మానవునికి స్వతః శిక్షణ ఇచ్చుతున్నది. సృష్టితో ఏకరూపం కావలెను. సృష్టి యొక్క క్షరత్వము ఈ విధంగా క్రొత్త కొత్త సాధన సామాగ్రిని ఇచ్చుతున్నది. ఈ సృష్టి నడుము కట్టుకుని సేవకై నిలిచిన సనాతన సేవకుడు. సేవ, సేవకుడు, పరమాత్మ ఈ మూడు మానవునకు కనిపించుతూనే ఉన్నవి. దానిపై ఈ ఆటపాటల ఆడంబరం. ఈ పురుషోత్తముడు క్రొత్త క్రొత్త సేవా సాధనములనిచ్చి నా వలన ప్రేమపూర్వకమైన సేవలు చేయించుకొనుచున్నాడు. వివిధమైన సాధనలనిచ్చి నాచేత ఆట ఆడించుతున్నాడు. రకరకాలైన ప్రయోజనకర కార్యాలు నాచేత చేయించుతున్నాడు అని ఇట్టి భావములతో జీవితయాత్ర సాగించినతో ఎంత ఆనందం లభించును. చూడు, మానవులు చేయు ప్రతి కార్యము భక్తిమయము కావలెను. ఉదయం మొదలు సాయంత్రం వరకు చేయు ప్రతి కర్మయు భగవంతుని పూజగా తలంచవలెను. మానవులు ఎంతో శ్రద్ధతో పూజ కొరకు తెచ్చిన పుష్పములు వాడక నలగకుండుటకు ఎంత శ్రద్ధగా భద్రపరుతురు. వాసన చూసిన ఏ దోషమో అని పళ్లెరమున కడు జాగ్రత్తగా ఉంచుదురు. ఈ దృష్టియే అనుదిన జీవిత కార్యములపై ఉండినా అప్పుడు లోకమున మానవుని వలన అఖండ సేవ జరుగును. నేను అన్నది ఏమాత్రం మిగలదు. అహంకారమును వదులుకొని జీవితమును హరి పారాయణము గావించుకొనవలెను. పరమాత్మ అతడు, సేవకుడను నేను. ఈ సృష్టి సాధన రూపము అని భావన కలిగిన నాది, నేను అనున్నది మటుమాయమగును. భక్తి, జ్ఞానము ఒక్కటే. భక్తి, జ్ఞానము వేరువేరని తలపరాదు. మానవునికి బోధపడుటకు వేరువేరు మాటలతో చెప్పుకొందురు. భక్తియే జ్ఞానముగా మారును. సగుణ నిర్గుణ సంబంధమే భక్తి జ్ఞాన సంబంధం. కర్మ అనునది, భక్తి అనునది, జ్ఞానమనునది వేరువేరు అనుటకు నేను ఒప్పుకోను. వాటిని వేరువేరు చేయడం నాకిష్టం లేదు. కర్మ, భక్తి, జ్ఞాన సముచ్చయవాదమును కూడా నేను అంగీకరింపను. కర్మయే భక్తి, భక్తియే జ్ఞానం. మైసూరుపాకు ముక్క మాధుర్యము, దాని ఆకారము, దాని బరువు మూడునూ వేరువేరెట్లగును. మనం నోటిలో వేసుకున్న
వెంటనే దాని ఆకారం తినివేసినాము, దాని బరువును జీర్ణించుకున్నాము, అందులోని మాధుర్యమును రుచి చూసినాము. ఈ 3 పనులు కలిసి ఒకసారే జరిగినవి కదా. ఒక క్షణమున ఆకారము, ఒక క్షణమున బరువుయు, మరొక క్షణమున మాధుర్యము లేదు. ఆ విధంగానే జీవుడు, ఆత్మ, పరమాత్మ వేరువేరు కాదు, కానేరదు. ప్రతి కార్యము సేవామయము, ప్రేమమయము, జ్ఞానమయము కావలెను. జీవితం యొక్క విభాగాలు అన్నింటిలోనూ కర్మ, భక్తి, జ్ఞానములు నిండి ఉండవలెను. ఇట్టి వానినే పురుషోత్తమ యోగము అందురు. ఈ భావాలు ఆచరణలోకి రావలెను. నోటితో చెప్పిన ప్రయోజనం లేదు. శుద్ధమైన భక్తి జ్ఞానములతో హృదయము వికసింపచేసుకుని సాధన చేయవలెను. నామామృత మాధుర్యములు, జీవిత కళయు వేరు కాదు. నామము యొక్క ఆంతరిక ఘోషకును బాహ్య జీవిత కళకును సామరస్యమున్నది. క్రియను ఈశ్వరార్పణ చేసిన మీదట స్వార్థము, పదార్థము, పరమార్థము అన్యూ ఏకరూపమైపోవును. ఇంతవరకు నీవు నేను వేరు అనుకొనుచూ వచ్చిన భేదబుద్ధిని తొలగించుకుని ఏకం కావలెను. నీవు నేను కలియుట వల్లనే మనం అగుదుము. ఇక మనం అతడు ఏకం కావలెను. జీవుడు మొదట ఈ సృష్టితోనూ ప్రకృతిలో తదుపరి పరమాత్మతోనూ సామరస్యమును సాధించవలెను. ఓం తత్ సత్ మంత్రమునందు ఈ భావమే సూచించబడినది. నేడున్నది అదే, నిన్న ఉండినది అదే, రేపుండున్నది అదియే. ఎల్లప్పుడూ అతడున్నాడు, నేను ఉన్నాను. సాధన కూడా ఉన్నది. సూర్యుని మనమెప్పుడు చూసినను తన కిరణాల నుండి వేరుగా అతడు ఉండడు. ఇట్లే ప్రతి సాధకుడును ఎట్టి పరిస్థితుల యందును సాధనను విడిచి ఉండరాదు. ఈ విధంగా నిరంతర సాధన చేయుతున్నప్పుడే అతడు ఓం తో ఏకరూపమైనట్టు చెప్పవచ్చు. మానవ కర్తవ్యం. నైతిక జీవితములో మానవుడు తన కర్తవ్య కర్మల ద్వారా హృదయ మాలిన్యమును కడిగివేయుటకు ప్రయత్నించవలెను. అట్టి యత్నమును సలుపుతుండగా తాను అలసిపోవు సమయం ఒకటి వచ్చును. అప్పుడు ఓ పరమాత్మ, నా ప్రయత్నం ఇంతకు మించి పోకున్నది, నాకు శక్తిని, బలమును మరికొంత ప్రసాదించుము అని ప్రార్థించవలెను. మొదట పరమాత్ముడు దూరంగా నిలిచి చూస్తుండును. ప్రశ్నకు సమాధానం రాయమని శిష్యునకు చెప్పి గురువు దూరంగా వెళ్లి నిలుచుండినట్లే జీవుడు భోగమయ జీవితంలో మునిగి ఉన్నంత వరకు పరమాత్మ దూరంగా నిలబడి ఉండును. జీవుని వల్ల సత్కర్మలు జరుగుతుండగా భగవంతుడు మెల్లమెల్లగా చెంతకు వచ్చును. జగత్సేవకుడైన సూర్యనారాయణుడు సదా మీ వాకిటి ముందు నిలిచియే ఉండును. మూసియున్న తలుపులను బ్రద్దలు కొట్టి సూర్యుడు లోపల ప్రవేశించడు. ఏలయన అతడు సేవకుడు. అతడు స్వామి హద్దులను, తన హద్దులను గుర్తెరిగి మెలగును. తలుపు తట్టనైనా తట్టడు. యజమాని తలుపులు కొంచెం తెరవగానే సూర్యుడు పూర్ణ తేజంతో లోపలికి చొరబడి అంధకారమును పారద్రోలును. పరమాత్ముని స్థితి కూడా అట్టిదే. తన సాయం అర్థించినంతనే చాచిన చేతులతో జీవుల చెంత కనిపించును. సత్యాసత్య వివేకముతో ప్రవర్తించనంత వరకు దేహాత్మల పృథక్కరణము అనగా వేరు చేయుట శక్యము కాదు. ఈ విశేషము, ఈ జ్ఞానము మానవ రోమరోమమునకు వ్యాపించవలెను. సద్గుణమే జ్ఞానము. జ్ఞానమనగా తెలిసికొనుట అని చెప్పుదము. కేవలం బుద్ధితో తెలుసుకొనుట మాత్రమే కాదు. ముద్ద నోటియందు పెట్టుకున్ననే భోజనం చేసినట్లు కాదు. దానిని నోటియందు ఉంచుకొని నమలవలెను. అది గొంతు నుండి జఠరమునకు పోయి శరీరమునందెల్లా వ్యాపించును. దేహమును పుష్టివంతం చేయును. అప్పుడే అది నిజమైన భోజనమగును. అదే రీతిగా కేవలం బుద్ధిగత జ్ఞానము వలన ప్రయోజనం లేదు. అది జీవితమందెల్లనూ వ్యాపించవలెను. ఆ జ్ఞానము చేతులు, కాళ్ళు, కన్నులు మొదలైన ఇంద్రియాల ద్వారా ప్రకటితము కావలెను. జ్ఞానేంద్రియములను, కర్మేంద్రియములను, సర్వకర్మలను వివేకంతో అనుష్ఠించు స్థితికి రావలెను. వట్టి పాండిత్యము జ్ఞానము అనబడదు. సద్గుణమునే నేను జ్ఞానమందును. మనం సేవ చేయుటకు కొంత భోగమును కూడా అనుభవించవలసి ఉన్నది. భోగము కూడా
యజ్ఞమునందలి ఒక భాగమే. శరీరమును యంత్రమునకు అన్నము అనే బొగ్గును వేయవలెను. ఈ ఆహారము యజ్ఞము కాకపోయినను యజ్ఞమును సిద్ధింపచేయుటకు ఇది ఒక ముఖ్య సాధనం. ఇయ్యది ఉదరపోషణము కాదని యజ్ఞకర్మయే అని తెలిసికొనవలెను. తోటలోని ఒక పుష్పమును తెచ్చి దేవుని తలపై పెట్టినంత మాత్రాన అది పూజ కాదు. ఆ పువ్వులు పూయుటకు తోటలో చేయు పరిశ్రమ కూడా పూజయే. శరీరమునకు కావలసిన ఆహారమును ఇచ్చినప్పుడే అది చేయవలసిన పనులు చేయగలదు. సాధన రూపమైన కర్మ కూడా యజ్ఞమే. ఈ యజ్ఞముల యందు 3 సంస్థల కర్మ ఫలితాలు సిద్ధించుతున్నవి. ఆ సేవా కార్యములలో మనం ఫలాపేక్షను ఏమాత్రమూ రానియరాదు. ఏలయన ఫలమును మానవులు మొదటే పొంది ఉన్నారు, కాన ఆ రుణము మానవుని తలపై ఉన్నది. ఆ రుణమును తీసుకునిటే వాని కర్తవ్యం. యజ్ఞము వలన సృష్టియందు సమత్వము ప్రాప్తించును. దానము వలన సమాజమునందు సమత్వము ఏర్పడును. తపస్సు వలన శరీరంలో సమత్వము సిద్ధించును. ఈ విధంగా 3 సంస్థల యందును సమత్వమును నెలకొల్పుటకు ఈ కార్యక్రమములు తోడ్పడును. సత్యమే దేవుడు. వీటినన్నింటినీ సాధించుట కొరకు తెలుసుకొనుటకు నైతికత అనే బలమైన పునాది కావలెను. సత్యాసత్య వివేచన చేయుచు ఎల్లప్పుడూ సత్యమునే గ్రహించవలెను. సారాసార విచారణ ద్వారా సారమునే పొందవలెను. చిప్పలను పారవేసి ముత్యములనే గ్రహించు చందమున జీవితమును ప్రారంభించవలెను. తరువాత స్వప్రయత్నం, ఈశ్వర కృప వీని బలంతో పురోగమించవలెను. ఈ సాధనయందు దేహము నుండి ఆత్మను వేరుచేయు అభ్యాసము చేసినతో అది మనకు చాలా సహకారి అగును. మనము ఏ విచారణ చేయుటకును మొదట సత్యాసత్య విచారణ చేయుట సర్వశ్రేయస్సు. ఆ విచారణ ప్రతి లౌకికమునందు కాని వ్యావహారికమునందు కాని ఇక ఏ చిన్న విషయమందైనను సరే అది అవసరం. సృష్టి, స్థితి, లయము అన్నియును ఆ సత్యము వలననే జరుగుతున్నవి. సత్యమే తాను. సత్యమును కనుగొంటిమన్నా సర్వేషునే తెలుసుకుంటిమి. ఇట్టి పవిత్ర పరమార్థపు సేవలకు ఆహార శుద్ధి కూడా అవసరం. ఆహారమును పట్టియే మనసుండును. ఆహారము మితంగా ఉండవలెను. ఆహారము ఎంత అను విషయం కన్నా ఎట్టిది తినుతున్నామన్నది ముఖ్యం. భుజించు ఆహారమునకు పరిణామం అవసరము. అసలు మనం భుజించుటెందులకు? ఉత్కృష్టమైన సేవ చేయుటకు. సేవయను యజ్ఞమును ఫలప్రదమును చేయుటకు ఆహారము ప్రధానము. ఆహార పరిశుద్ధి విషయమై మానవుడెంతో శ్రద్ధ చూపవలెను. ఈ రీతిగా మానవునికి తొడుగు అయిన దేహమును చూచుకుంటూ గుణములను అలవరుచుకున్నటకు ప్రయత్నించి క్రమక్రమేణా దేహాభిమానమును వదిలి ఆత్మానంద మార్గమునకు సులభంగా దారి తీయగలము. ఇన్ని చేయవలసిన కర్తవ్య కర్మలు ముందుంచుకుని సాక్షాత్కారమును సాధించవలెనన్న సాధ్యమగునా? ప్రవర్తన మార్గం వల్ల పవిత్రతను పొంది ఆ పవిత్రత మూలమున పరమార్థమును తెలుసుకొన సాధ్యమగును. లౌకిక లోకమున ఇట్టి అనుభవములు లేనిదే యథార్థము అర్థము కాదు. అర్థమైన తరువాత యథార్థమును పట్టుదమన్నా పట్టిన కదా అర్థమగును. ఈత వచ్చిన తదుపరి నీటి చెంతకు పోవుదునన్నా నీటి చెంతకు పోయిన కదా ఈత వచ్చును. నీటి చెంతకు వెళ్లి కొన్ని పరికరముల సహాయము వల్లనైనా అందులో పడిన కదా ఈత వచ్చును. నీటి దగ్గరకే వెళ్లకున్నా ఈత ఎట్లు వచ్చును? అదే రీతిగా పరమార్థపు మార్గము ఏ రీతిగానైనా ఏ ఆధారము సహాయముననైనా మనం సాధన మొదలెడిన కదా ఆ పరమాత్మని విషయం బోధపడును. ఆ మార్గమందే ప్రయాణం సల్పని వారికి దాని సంగతే తెలియదు. కనుక ఇట్టి పరమార్థమును గుర్తిడుటకు గుణములు, ప్రవర్తనలు ప్రధానమైనవి. వాటి ఆధారముల వల్ల రూపములు ఏర్పరచుకుందాం. పరమాత్మయే నిజం, పరమాత్మయే ప్రేమ. మానవులు ఎల్లప్పుడూ నిజమైన రూపమును మొదట ధ్యానించి తదుపరి ప్రేమ స్వరూపమును గురించి యోచించిన తప్పక ఆ రూపము సాక్షాత్కరించును. భక్తులతో సత్సంగము చేయుము. దాని మూలమున వివేకము, వైరాగ్యము, ఆధ్యాత్మిక బలము, మనశ్శాంతి కలుగును. అన్ని విషయములందునూ నీ శక్తి కొలది నిజం పలుకుటకే ప్రయత్నింపుము. ప్రథమంలో నీ కార్యములందు అపజయములు, కొంత కష్టనష్టములు సంభవించును. కాని చిట్ట చివరకు తప్పక జయము, ఆనందము పొందగలవు.
సత్యమేవ జయతి నానృతం అను నిజతత్వం జ్ఞాపకమునకు వచ్చును. ఇట్టి ప్రవర్తనలలోనే పరమాత్ముడున్నాడు, పరమార్థమున్నది.